అయితే నువ్వే మొత్తం అంతా ప్రిపేర్ చెయ్యి. పన్నీర్, వెజ్, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ నువ్వే చెయ్యి. నేను దగ్గరుండి అన్నీ చూస్తాను. అయ్యో అత్తయ్య, మీరు మరీను. సరే, మొదలు పెడదామా? నువ్వు చేస్తూ ఉండు, నేను చూస్తాను. పదండి. ఏంటి మీనా? వద్దొదినా. నువ్వొకదాన్ని మీనా. మినిస్టర్ ఇంట్లో తినడానికి వస్తున్నారు. ఈ వంటలు గనక మనం పాడు చేసామంటే దాని పని అయిపోతుంది. ఝాన్సీ అమ్మ తిడతారు, దానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ అవకాశం కోసం ఎన్ని రోజులుగా మనం ఎదురు చూస్తున్నాం. నేను నీకు మంచి కథ చేస్తాను. లేదొదినా, ఇంక నాకు మీరు ఏ మంచి చెయ్యనక్కర్లేదు. ఏంటి మీనా, నువ్వు నీ కోడళ్ళ వైపు మారిపోయావా? ఏంటి, తన్ని గెలిపిద్దామని అనుకుంటున్నావా ఏంటి? అలాంటిదేం లేదు వదినా. తను ఏమైనా చేసుకునివ్వండి, వదిలేయండి. ఇలా తప్పుడు దారిలో అంతా తనని ఓడించడం అనేది మంచిది కాదు. అందులోనూ మినిస్టర్ ఇంటి నుంచి మన ఇంటికి తినడానికి వస్తున్నారు. అలాంటప్పుడు భోజనాలు తప్పుగా చేస్తే అది అందరికీ అవమానం కదా వదినా. ఏంటి మీనా, పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? లేదు వదినా, ఇప్పుడే నేను క్లియర్గా మాట్లాడుతున్నాను. దయచేసి ఇలాంటి విషయాల్లో నన్ను లాగాలని చూడకండి. తనకి నాకు ఉన్న సమస్యని నేను తర్వాత చూసుకుంటాను. సరే సరే, బాయ్. ఝాన్సీ అమ్మా, నమస్కారం. రండి రండి. నమస్తే మేడం. రండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఝాన్సీ అమ్మా, ఎలా ఉన్నారు? అబ్బాయి ఎలా ఉన్నారు? ఆ, మన సింగపూర్ మాధవ్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికే అబ్బాయిని చూశాను. ఆహా, అలాగా, చాలా సంతోషం. ఇదిగోండి, పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. ఝాన్సీ అమ్మ, వంటలంతా మీరేనా? లేదు, నా కోడలు, మా బంగారి కలిసి చేశారు. మామూలుగా అమ్మ చేతి వంట కూతురుకొస్తుందంటారు. ఇక్కడేంట్రా అంటే అత్తగారి చేతి వంట కోడలకొచ్చింది. మీ కోడలు మీకు ఈక్వల్గా ఉండారమ్మా. అదరగొట్టేశారమ్మా. ఏమండి, ఏమండి, ఆగండి. ఏంటి, ఏం జరుగుతుంది అమృత ఇక్కడ? మీ చెల్లి పూర్తిగా మారిపోయిందండి. ఏం చెప్తున్నావు అమృత? అవునండి, మినిస్టర్ ఇంటికి భోజనానికి వస్తున్నారని ఆ బంగారు వంట చేసింది. అందులో ఉప్పు వేద్దామని వెళ్తే మీనా వద్దంటోంది. అది మాత్రమే కాదు, ఇక మీద బంగారు విషయంలో తలదూర్చుకొని నన్నే ఎదిరించింది. నువ్వు చెప్తుంది నిజమా? ఒట్టండి, నాకేం మాట్లాడింది మీనానా ఇంకెవరైనా అని సందేహం వచ్చిందంటే చూడండి. అమృత, మీనా అప్పుడప్పుడు మంచి మనసున్న దానిలా మారిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఆ బంగారి తక్కువదేం కాదు. మీనా మనసు మార్చడానికి ఏదో చేస్తూనే ఉంది. వదిలే. ఆ బంగారుని కంప్లీట్గా లేపేసేలా నేను ఒక ప్లాన్ చేశాను. అది మన మీనా చేతుల మీదుగా చేపిస్తా. ఆ తర్వాత మీనా ఏ స్టాండ్ తీసుకుంటుందో చూద్దాం. సరేనండి.
2 శాంపిల్స్ని డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తే ఝాన్సీ అత్తయ్య అసలు వారసురాలు బంగారీ అని బయటపడుతుంది. ఆ రిపోర్టు ఝాన్సీ అత్తయ్య చూడగానే ఈ బంగారు ఎవరు అని ఆవిడకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఏముంది, జయరాణి శేషరత్నంల కూతురని ఆవిడ్ని ఇంట్లో ఉండనిస్తారా ఏంటి? దాని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. నేనో ఇంకెవరో కదా ఝాన్సీ అత్తయ్యకి చెప్పకూడదు. ఈ డిఎన్ఏ రిపోర్ట్ చెప్పేస్తోందిగా, దీని వెనక నేనున్నాను అని బంగారికి తెలిసే ఛాన్సే లేదు. బంగారి, నాతోనే ఆటలాడతావా? చూపిస్తానే, నీ ఆటకి దీంతో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. బంగారి, ఏంటి బంగారి పడుకునే టైంలో అద్దం ముందు నిల్చొని చూసుకుంటున్నావు? అంతా మీ డబుల్ స్టాండర్డ్స్ గురించి ఆలోచించే. డబుల్ స్టాండర్డ్సా? నాకెక్కడున్నాయి? ఒకసారి బాగుండి ఇంకోసారి గయ్యమంటారే, దాని గురించి. ఏం మాట్లాడుతున్నావు బంగారి? మరేంటండి, కట్టుకున్న భార్యనే కదా నేను. ఇన్ని రోజులు మీతోనే కదా ఉంటున్నాను. మీకు నేను మాత్రం అన్నీ చూసి చేస్తున్నాను. మీరు నాకేమైనా చేస్తున్నారా? కనీసం ప్రేమగా అయినా ఉంటున్నారా? ఏంటి ప్రాబ్లం నీకు? నా చెల్లెలతో మాత్రం బాగా ప్రేమగా నడుచుకుంటారు, నా దగ్గర అలా ఉంటున్నారా? ఎప్పుడు చూడు నా మీద విరుచుకుపడుతూ